సార్ రష్మిది ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే ఆమె ఎప్పుడో 2020లో మాట్లాడిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేయకండి. అది నేను ఎప్పుడో మాట్లాడాను. అండ్ ఇప్పుడు జరిగేదానికి మళ్ళీ పీపుల్ మిస్లీడ్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు. మీరు దీని గురించి ఏమంటారు సార్? మనం ఒక ఒపీనియన్ చెప్తున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ కాస్టింగ్ కౌచ్ ఆర్ రేప్, దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. కాస్టింగ్ కౌచ్ ఈజ్ డిఫరెంట్, రేపింగ్ ఈజ్ డిఫరెంట్. నేను ఆల్రెడీ దీనికంటే అమ్మాయి కంటే ముందు మనం ఆల్రెడీ మీకు టీవీలోనే ఎక్కడో చెప్పాను, చాలా విపులంగా చెప్పాను. కొంతమంది ఇష్టపడ్డారు, కొంతమంది ఇష్టపడలేదు. సో అదే సారాంశాన్ని తను ఏమని చెప్పిందంటే, అప్పుడు చెప్పిన వీడియోని ఎందుకు పెట్టారంటే వీళ్ళతో తప్పులేదు పెట్టేవాళ్ళు. అప్పుడు చెప్పింది కరెక్ట్గానే చెప్పింది కదా, నువ్వు ఇష్టం ఉండి నువ్వు పైకి రావడం కోసం తొందరగా నువ్వు ఆఫర్ చేసి పైకి వచ్చేసిన తర్వాత లేదా ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నన్ను ఆ విధంగా వాడుకున్నారంటో తప్పని చెప్పింది. అది ఇప్పుడు వర్తిస్తుంది. దట్ ఈజ్ రిలేటెడ్ టు ఒక అమ్మాయి అబ్బాయికి ఆర్ ఒక ఫిల్మ్ మ్యాన్కి ఒక యాక్ట్రెస్కి మధ్యన జరిగిన ఒక అగ్రిమెంట్ లాగా అనమాట. అది ఇప్పుడు కొంతకాలం పోతే నీకు ఉపయోగం జరగకపోయినా నువ్వు బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనేది సారాంశం మనం చెప్పాలంటే, అంతే కదా. సో అలా కాకుండా నేను బలవంతంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి లొకేషన్కి నేను బలవంత పెట్టి ఎంజాయ్ చేయడం అనేది రేపు కదా. ఈ రెండు సెపరేట్ విషయాలు యాక్చువల్గాను. సో నేనేమంటానంటే జనరల్గా రేపు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎవరు చేయలేరు అని నా సైంటిఫిక్గా నేను చెప్తున్నాను. అన్లెస్ ఆ అమ్మాయిని గట్టి కొట్టేసి రక్తాలు వచ్చేటట్టు నిర్వీర్యం చేసేసి ఆడు నిజంగా మాన్స్టర్ అలా చేశాడంటని ఇద్దరు ముగ్గురు సహాయంతో ఆ అమ్మాయిని చేసేవాళ్ళు తప్పితే అది దట్ ఈస్ కాల్డ్ రేప్. అందులో 4-5 గ్యాంగ్ రేప్ అంటారు, ఒక్కడు చేయలేడు కాబట్టి ఇష్టం లేకుండా. సో ఇది దిస్ ఈజ్ రిలేటెడ్, అది సెపరేట్ సబ్జెక్ట్. ఈజ్ సంథింగ్ హైలీ క్రిమినల్ యాటిట్యూడ్, అది వెరీ హైలీ క్రిమినల్ యాక్ట్, అది బార్బేరియన్ యాక్ట్ అంటారు. సో అంత పెద్ద మాట కాస్టింగ్ కౌచ్ వాడలేము. కాస్టింగ్ అవుట్ ఈజ్ ఓన్లీ ఈజ్ టాకింగ్, యు ఆర్ టాకింగ్, లెట్ us స్పెండ్ సమ్ గుడ్ నైట్ అని అన్న తర్వాత నేను మరి ఇంత నేను ఇలాగా ఐఎమ్ యాక్సెప్టింగ్ కదా, నేను నిజంగా హీరోయిన్కి కన్ఫర్మ్ అయ్యానా లేదా ఆ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయ్యానా అందనుకోండి, అయ్యేవో అని చెప్తాడు. అది నేను వాడుకుందారు చేయకపోతే అది అన్యాయం. కాస్టింగ్ కౌచ్ అది కూడాను నువ్వు ఇలా చేస్తేనే అడిగే విధానంలో ఉంటుంది. నేను ఆ క్యారెక్టర్ నీకు డెఫినెట్గా ఇప్పిస్తాను కానీ ఇస్తాను అని డైరెక్టర్ అంటాడు, ఇప్పిస్తాను ఇంకోటి అంటాడు, ఇంకోటి ఎవడో అంటాడు. ఎవరెవరో అవకాశాలు తీసుకుని అయిపోయిన అమ్మాయిలు చాలామంది చూశాను నేను. అసలు ఆడికి సినిమాకి సంబంధం ఉండదు, అయినా వాడేసుకుంటాడు. మీకు అర్థమైందా? సో నా సినిమాకి ఒక ఫైనాన్సర్ వచ్చాడు, ఆడు ఇవ్వలేదు ఫైనాన్స్ ఇచ్చింది ఇంకోడు. వీడు నా దగ్గరికి వచ్చినట్టు నేను రికార్డ్ చేసుకున్నాడు అనమాట. ఆయన దగ్గర మహాడేనని ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆడెళ్ళి నాకు ఆ టైంలో ఒక అమ్మాయి కూర్చుని ఉంది అక్కడ ఆఫీస్ మెడ్రాస్లో. దాని తర్వాత ఒక 1 month తర్వాత నేను ఉన్నానా ఈ సినిమాలో అడిగింది యాక్చువల్గా, ఏదో క్యారెక్టర్ చేద్దుగానే అని అన్నా అనమాట. తర్వాత చెప్పలేక చెప్తుంది, మీరు ఆన్లైన్ మీకు ఫైనాన్స్ చేస్తున్నారంటే నాకు ఎవడే ఫైనాన్స్ చేయట్లేదు, నేనే చేస్తున్నాను, లాస్ట్లో ఏమైనా కావాలంటే ఒక 50-60 లక్షలు తీసుకుంటానని అన్నాను. మీకు ఆల్రెడీ ఫైనాన్స్ చేస్తున్నట్టు మీ దగ్గర పార్ట్నర్ ఉన్నట్టు నన్ను వాడేసుకున్నాడండి అన్నట్టు. అది ఇంకా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, బతికున్నారు. ఈ మెడ్రాస్లో జరిగింది. ఆ అమ్మాయి ఎవరో గుర్తు రావట్లేదు నాకు. అయ్యో ఇదేంటే పాప ఇలాగే నీకు ఏమాత్రం జ్ఞానం ఉన్నా నాకు ఒకసారి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేయాలి కదా అంటే, సార్ మీ మీద రెస్పెక్ట్, మీరే కదా పరిచయం చేస్తున్నారు, నా ఆఫీసులో కూర్చున్నా పరిచయం చేశాను ఎవడొస్తాను అదే ఇప్పుడు. సో దీన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. కాస్టింగ్ కౌచ్ కంటే భయంకరంగా నీకు ఇది ఇస్తా అని చెప్పి బబ్బీ పెట్టి చీప్ ఫెలోస్ వాళ్ళు ఉంటారనమాట. సో అదే అప్పుడే మర్చిపోయారు, అయిపోయింది, అంతా అయిపోయింది. జనరల్గా ఇది ఎక్కడ జరుగుద్ది అంటే మంచి ఫామ్లో ఉన్న ప్రొడ్యూసర్ కానీ ఫామ్లో ఉన్న డైరెక్టర్లు కానీ వాళ్ళు దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఆ అమ్మాయి ఆ రేష్మి అనే అమ్మాయి గురించి మాట్లాడుతున్న అవసరం వచ్చిందిగా మాట్లాడుతున్న అమ్మాయి తను బాగుంటుంది. నేను ఆ గుంటూరు కారణం అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ బాగా లైక్ చేసిన తర్వాత 2-3 చోట్ల ఎక్కడో కానీ చూశాను. ఇది బాగుంటుంది యాక్చువల్గా. షీ మెయింటైన్స్ ఆల్సో వెరీ వెల్. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి అని అప్పుడు తెలిసింది నాకు. ఇన్స్టాలో కూడా 2-3 సార్లు చూసినట్టున్నాను. షీ లుక్స్ గుడ్. సో ఎంత బాగా తెలుగు మాట్లాడుతుందంటే తెలుగు అమ్మాయి అనుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేర్చుకుందని అన్నావు కదా, బట్ అదర్వైజ్ అమ్మాయి చెప్పింది చాలా 100% కరెక్ట్. అది ఎప్పుడు వర్తించి ఒకవేళ అమ్మాయికి అన్యాయం జరుగుద్దేమో అది వాడకండి అంటుంది. ఎవరికి అన్యాయం జరుగుద్ది? ఎవరైనా నువ్వు చెప్పిందే జరుగుద్ది.
నువ్వు ఆఫర్ చేయకపోతే మాస్టర్ నీతో పడుకుంటాడు. ఇప్పుడు అతను నీ చేయి జారిపోతున్నట్టుగా వాళ్ళ భార్య కలిసింది కాబట్టి, సుమలత అనే ఆమె కలిసింది కాబట్టి, ఆ అమ్మాయి నేను కొట్టింది కాబట్టి, నేను ఆ మాస్టర్ని సెపరేట్ చేసింది కాబట్టి, ఇప్పుడు నీకు కాంట్రాక్ట్ పొజిషన్లో అతనిపై కేసు వేసావు. ఏదో నుంచి విడిపోయావంటే సినిమాలు వచ్చి కూడా పోతాయి కదా. ఇటువంటి పొజిషన్లో నువ్వు ఆత్మరక్షణ చేసుకోవడానికి నువ్వు మళ్ళీ కెరీర్ బాగుండటం కోసం అతని మీద కేసు వేసావు. వేసేమని చాలా ఆలోచించాలి. ఇది యాక్చువల్గా ఇంకా కొంచెం నీకు అతనికి సంబంధించిన హీరోలకు కానీ వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి ఏదో సామరస్యంగా చేసుకుంటే బెటర్. కానీ అలా చేసినా కూడా వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు. ఇలా కేసు చేయడమే కరెక్ట్, ఇలా అల్లరి చేయడమే కరెక్ట్. ఒకటి చేస్తే 100 మంది కరెక్ట్ అవుతారు. కానీ ఆగదు. ఛాంబర్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే ఆగలేదనే వీడియోలు పెడుతుంటే ఈ అమ్మాయి కాదు వేరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చేయగలరు? హీరోని పిలుస్తారా? నేను 5-6 హీరోల పేర్లు చెప్పాడు, ఎవడెవడో పెట్టాడు, అందరి గురించి పెట్టాడు, అందరంటే మెయిన్ హీరోల గురించి పెట్టాడు. వాళ్ళు ఎలా చేశారని వెళ్ళినా కూడా ప్రస్తుతం వెళ్ళదు. ఇక నెక్స్ట్ ఆ వచ్చే 2-3 వేషాలు కూడా రావని. వీళ్ళు వెళితే అసలు రావు, వెళ్ళినా వాళ్ళు ఏం చేయలేదట. మీకు అర్థమైందా? అంచేత ఛాంబర్లోనూ వీళ్ళు పెట్టుకున్న ఇవి వర్కౌట్ అవ్వు. ఇక్కడ ఏంటంటే అతను ఫేమస్లో ఉన్నాడు, అతను ఏదో విధంగా పడగొట్టాలని కొంతమంది ఉంటారు. ఫేమస్లో ఉన్నాడని పగడగొట్టాలనుకున్నాడు ఎవరు? ఈ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ నువ్వు ఫిట్టింగ్ పెట్టి అంటారు, నువ్వు అల్లరి చేయమంటారు. ఓకేనా? నిజంగా శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అతనితో మాట్లాడుకుని ఇంకోళ్ళు ఎవరన్నా మధ్య వస్తున్న పెద్దవాళ్ళని పెట్టి చేయించంటే అది జరగదు. పెద్దవాళ్ళు పెట్టి బాగా వినవు. ఎందుకంటే నువ్వు షూటింగ్ నుంచి బయటికి రా, చంపేస్తాను గింపేస్తాను అన్నాడు పుష్ప 2లోనే. షూటింగ్ నుంచి బయటికి రాలి అందరూ ఎదుర్కొంటాను, హీరో ఎదుర్కొంటాను. అదే కానీ నిజమైతే అతను తప్పు చేసినట్టే లెక్క. నీకు ఎంత అథారిటీ ఉన్నా కూడా ఆ మనిషి నీ మనిషి కాదు కదా, పరాయి మనిషి. నువ్వు డ్యాన్స్ డైరెక్టర్గా అసిస్టెంట్గా ఉన్నంత మాత్రాన తప్పు. ఇది మరి వాళ్ళ భార్య సూచించింది, ఎవరు సూచించారో మాస్టర్ తప్పులేదు అంటది ఒకసారి భర్తగా. ఆ అమ్మాయిదే తప్పు అని ఆ అమ్మాయి అంటది. ఓకేనే? ఆ అమ్మాయి తప్పులేదు నా షూటింగ్లో ఉన్నవాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు 10 నిమిషాల్లో బయట రాకపోతే నేను ఇచ్చేస్తాను ఇండస్ట్రీ లేకుండా చేస్తాను అని అంటే పొరపాటుది. అది చాలా నిరక్షరాస్యుడు మాట్లాడే మాట, ఉక్రోషంతో మాట. నువ్వు ముందు నీ వైఫ్ని కట్ చేసుకోవాలి. నీ వైఫ్ ద్వారా అమ్మాయి భయపడుతుంది. ఓకేనా? నువ్వు అక్కడ డ్యాన్స్ చేస్తున్నప్పుడు హీరోలు అందరూ ఎదుర్కొంటే వెళ్ళిపోయి నువ్వు బయటకు వచ్చి అన్నాడట. అదే మీకు అప్పుడు చాటింగ్ కూడా అందులో అన్నీ ఉన్నాయి, అందులో రికార్డ్ చేసింది. ఎందుకు చేసింది? కాట్పాట్ పొజిషన్లో నిస్సహాయ స్థితిలో చేసింది. ఇటువంటివి చేస్తే మటుకు అతను శిక్ష పడాలి, ఈ అమ్మాయికి న్యాయం కూడా జరగాలి. మనం చెప్పేటప్పటికీ ఒక లెవెల్ వరకు అడుగుతావు నువ్వు. ఆ లెవెల్ వరకు నేను ఇద్దరు తరపున మాట్లాడి ఇద్దరు ఫ్యూచర్ పోకూడదు అని చెప్పాను. ఇది విన్న తర్వాత డెఫినెట్గా ఎలాగైనా చేయగలవు. నువ్వేంటి చేసి బొంగు ఆపేది? అలాంటి వాళ్ళు 2-3 కలిస్తే నువ్వు ఉండవు, ఆ అమ్మాయి ఉంటుంది. సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు అలాగే నువ్వు ఫస్ట్ నీ భార్యను సంస్కరించుకో. మీ భార్యలో అమ్మాయిని వెళ్ళి కొట్టేసి వచ్చిందట. ఎందుకు కొట్టింది? నీతో పడుకున్నది కొట్టింది. నువ్వు ఎందుకు పడుకున్నావు? నువ్వు చిన్న బుల్లి కూర్చోవా? అమ్ములు బేబీవా నువ్వు? అదే సినిమాలో అంటుంది, అతడు సినిమాలోనే. వీటేదో కాంప్లైమే అనుకున్నారు, చాలా కాంప్లికేటెడ్ బాయ్, వీటి నల్ల తాచుపం అంటే ఉంటుంది కదా త్రిష. అలాగా నువ్వు అనుకున్నంత ఇది కాదు, ఆడు తాడులాగా ఉండే తాచుపం అంటే కట్లపం అంటే ఆ టైప్లో ఉంటుంది కదా. ఆ టైపులో నువ్వేమన్నా చిన్న బుల్లి కాంప్లైన్ బాయ్వా? రోడ్లో వెళ్ళిపెడితే కొరకవారు. నువ్వు అమ్మాయితో అంతా ఎంజాయ్ చేస్తావు. చేసిన తర్వాత ఇప్పుడు నీ భార్య వల్ల అమ్మాయి దూరం అయిపోవాలి, నీ భార్య అందరూ బాగుండాలి. ఆ అమ్మాయి మట్టుకు సినిమాలు రాకూడదు చేస్తానని అంటున్నావు. ఒక షూటింగ్కి వెళ్ళి పెద్ద సినిమాకి షూటింగ్కి వెళ్ళి నేను ఇచ్చేస్తానంటే అతనితో పొరపాటు. అలా అనకూడదు సార్. నీ బతుకు నువ్వు బతుకు ఇంకా అన్నప్పుడు కూడా ఆ అమ్మాయి కేసు వేసింది అనుకో, అప్పుడు ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ఛాంబర్ చెప్పనే, వాళ్ళు యూనియన్ చెప్పనే. ఇద్దరిని పవర్ చేసేయడానికి ఎందుకు చూడొద్దు అంటాను నేను. ఏ ఒక్కరిని కూడా ఒక సైడ్కే వెళ్ళిపోకూడదు. ఇంత రాద్ధాంతం జరిగింది, ఎందుకు చేసింది? షీ సీమ్స్ టు బి వెరీ గుడ్ డ్యాన్సర్. ఆ డ్యాన్స్లో వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నప్పుడు బ్రహ్మాండం చేసింది. 2-3 గ్రీన్ ప్యాంట్లో నేను చూశాను అనమాట, చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయి ఇతను ఎక్కడైతే చెడగొడతాడో నా భయంతో కేసు వేయచ్చు. ఎందుకంటే షూటింగ్లోకి వెళ్ళి నువ్వు బయటకు రా అంటే అలాగా నేను అలా ఊరుకోను. అయితే ఇలా బయటికి గంటేస్తున్నానండి, బికాజ్ యూఆర్ డిస్టర్బింగ్ ద షూటింగ్ ఫస్ట్. నువ్వు ఏమైనా గొడవ బయట చూసుకో, పోలీసుకి వెళ్ళండి. అంతేగాని వైఆర్ యూ మేకింగ్ ఎ బిగ్ సీన్ క్రియేట్ చేయదని బయటకు పోమంటాను. అర్థమైందా? సో ఎవడన్నా అనాలి, అక్కడున్న డైరెక్టర్ కూడా నోరు వాకు లేకుండా ఉండకూడదు. నువ్వు బయటకు వెళ్తే తర్వాత మాడదు, నువ్వు ఆ అమ్మాయి చేస్తుంది కాబట్టి అన్నట్టు అనాలి. ఏం జరిగిందో నేను విన్నదే ఇదంతాను. సో ప్లస్ అట్ ద సేమ్ టైం అతను కూడా చెడిపోకూడదని అన్నావు అన్ని చోట్లను.
అని నీ భార్య పక్కన నుంచి వచ్చి దాన్ని ఇంటికి వెళ్ళి కొట్టేసి అవి చేస్తే ఎలాగ తప్పు కదా. నీకు కొంత పర్యవసానం జరగాలి, దీనికి చేసే అమ్మాయికి న్యాయం జరగాలి. కానీ నీకు పర్యవసానం జరిగిన తర్వాత నిన్ను ఎఫెక్ట్ చేస్తే తనకి ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమంది ప్రొడ్యూసర్లు జానీతో గొడవ పడింది అని వివరం అలాగేలాగ ఉంటారు. ప్రొడ్యూసర్లు కూడా లౌకికంగా ఉంటారు. రేపొద్దున మళ్ళీ ఆడు సాంగ్ చేయడమని అమ్మాయికి ఎవరు. మీకు అర్థమైనప్పుడు మీకు అతను చేస్తేనే బాగుంటుందని హీరో అన్నాడు అనుకో, అప్పుడు ఇతను ఈ అమ్మాయిని వదులుకుని ఆ అమ్మాయి చెప్పేస్తారు అనమాట. అలాగే నీ కెరీర్కి దెబ్బ వస్తుంది, అతని కెరీర్కి దెబ్బ వస్తుంది. అతని కెరీర్కి దెబ్బ వస్తుంది ఏంటి, సంపాదించాడు అతను, ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. అంచేత ఇక నీ ఫ్యూచర్ వేసుకోవాలి కాబట్టి నువ్వు మళ్ళా స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయ్యి చిన్న సినిమాలకి అలా వేసుకుంటూ కొంతకాలం పోతే అతను మా ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ లేదు, వాళ్ళ వైఫై పెట్టిందని ఏదో ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇట్లా ఫైర్ అప్. అది నువ్వు ఆలోచించుకోలేనంత చిన్న వయసేం కాదు అమ్మాయిది. తెలుసా అమ్మాయికి ఇండస్ట్రీలో ఇంతమంది దగ్గర తిరుగుతూ వెళ్తే టక్కా ముక్కలు తినేస్తారు. ఎంతో పాటు వేరే వాళ్ళు అడుగుతారు పడుకోమని. ఇది జరిగేది మామూలు కామన్ ఇది. సో దాన్ని పెద్ద ఇష్యూ కింద చేయకుండా ఉండాలంటే నువ్వు అతను పెళ్ళైనా చేసుకోవాలి, నేను అతని దగ్గర ఇద్దరు లివింగ్లో ఉన్నామని చెప్పాలి. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్య అని అంటున్నావట. ఆ అమ్మాయి 2 సంవత్సరాలు అయిందో తెలియడానికి, అన్నయ్య కాదు ఇది వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది, నువ్వు నా మొగుండు నాలుగు పీకింది ఇంటికి వెళ్ళి. కొన్ని పీకితే అది పెద్ద అన్యాయం అని చెప్పే తల్లి కూడా కాదట్టది. ఆ అమ్మాయి ప్రేరేపిస్తట, నువ్వు అక్కడికి వెళ్ళు, ఈ ప్రొడ్యూసర్కి వెళ్ళు, షార్ట్గా డ్రెస్ చేసుకో, ఇవన్నీ ఆవిడ చెప్తుంది, సుమలత చెప్తుంది. సో ఇటువంటివన్నీ మనం జనరల్గా వేరే వాళ్ళకి రాబోయే తరానికి ఉపయోగపడేట్టుగా మాట్లాడాలి. నాలాంటి రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఏదో ఒక మన వ్యూవర్షిప్ కోసం కాకుండా ఇది డెఫినెట్గా దీన్ని సామరస్యంగా అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకోవాలి. అది ఎవడో చేసుకోలేదు, అదెవడ ఏదో చెప్పి తెలుగుదేశం వాడు అలాగే అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకుని ఎవరు కూడా వాళ్ళు పడాలి. కానీ ఎవరు కూడా వాళ్ళు పడనేవద్దు, వైఫ్ దగ్గర రానివ్వదు. వస్తే నేనేస్తాను కేసు అంటుంది ఎవరు మొగుడి మీద. ఏ భార్య ఒప్పుకుంటుంది వేరే వాళ్ళతో నువ్వు వెళ్ళి ఉంటానంటే? ఈ రోజు కాకపోతే రేపైనా మొహం వద్దుతుంది పెళ్ళం మీద, బయటకు పోమంటాడు. అందులో వాళ్ళ రిలీజన్ కదా చాలా ఈజీ అది, తలాక్ అంటానికి కదా. అంచేత ఆ అమ్మాయికి ఉండే సెక్యూరిటీ, ఆ అమ్మాయి ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఆ సుమలత అన్న ఆవిడకి. సో ఆవిడ తరపు కొంచెం మాట్లాడాలి. ఈజ్ గాట్ 2 kids, వ్యవహారం. ఇతను చిన్నపిల్లోడు ఏం కాదు కదా ఆ అమ్మాయిని డిజర్ట్ చేసేసి అలా చేయడానికి. అంచేత ఇది చాలా వరకు కోర్టు వరకు వెళ్ళటం కరెక్ట్. వీటికి బుద్ధి వస్తుంది. ఇతను లాంటి వాళ్ళు చాలామంది బుద్ధి వస్తుంది, ఆ అమ్మాయి లాంటి వాళ్ళు బుద్ధి వస్తే, ఆ అమ్మాయి బుద్ధి అతను కోర్టుకి అంకితం చేస్తా. అదే జగపతి బాబు సినిమాలో ఉంటుంది, నా మొగుడు నమ్మేస్తానంటది కదా ఆమెని, అదేనా ఆవిడ శుభలేఖ ఏదో శుభాస అదేదో సినిమా. ఇది యాక్చువల్లీ ఇంగ్లీష్ సినిమా. అది ఇట్స్ యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ సినిమాని దాన్ని ఇంకో డైరెక్టర్ సొగసు చూడధర్మాన్ని తీశాడు. అదే కథని ఎస్వి కృష్ణారెడ్డి తీశాడు. వాళ్ళ అదేదో అంటారు దాన్ని శుభ మీద వస్తుంది, శుభలగ్నమా, శుభలగ్నం ఆ టైప్లో ఏదో ఉంటుంది. అందులో భర్తను అమ్మేస్తుంది. సో అలా ఎవరిని చేస్తారా? సినిమాలు కాబట్టి ఉంటుంది. ఏమో డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉంటారు ఈ రోజుల్లోనూ. నువ్వు 100 కోట్లు ఒక 10 కోట్లు ఇస్తాను మీ ఆయనకి, నువ్వు వదిలేసి నువ్వు వాడితే హ్యాపీగా వెళ్ళిపోతుంది పోరా అని. అప్పుడులా లేదు కదా ఇప్పుడు సెంటిమెంట్ లేదు, ఏమీ లేదు. 10 కోట్లు బ్యాంకులు వేసుకుని బతుకుద్ది. వీడు మళ్ళీ పెళ్లి కూడా చేసుకోకలేదు. ఎట్లా చెప్తానంటే ఇది డాన్సర్ల మధ్యన జరిగింది కాబట్టి ఆ అమ్మాయి యొక్క ప్రాస్పెరిటీ గురించి ఆ అమ్మాయి ట్రై చేస్తుంది భార్య, ఆ అమ్మాయి యొక్క పైకి రావడం కోసం ఆ అమ్మాయి ట్రై చేస్తుంది. వీడి మట్టుకు లస్ట్ కరణ్ జోహర్ లస్ట్ స్టోరీస్ని తీసాడు. అలాగా వ్యామోహం, కామం, సులువుగా దొరికేది, అసిస్టెంట్లు ఎగబడి మీద ఎగబడి మిగతా అసిస్టెంట్లు, మిగతా డాన్సర్లు ఇవన్నీ కలిసి వెరసి వీడి కన్ను మీను కానకుండా పోవడం అనేది వెరీ ఈజీ. ఇది జరుగుతుంది. ఇదే మనం వాస్తవం మాడుతుంటే చాలా గట్టుగా మాడుతున్నాడు. ఏం మాడతాం? మాడితే ఈడు మంచోడు, లేకపోతే ఈ అమ్మాయి మంచిది, వీళ్ళిద్దరు కదా అమ్మాయి మంచిది, లేకపోతే ఈడు చెడ్డోడు, ఇది చెడ్డోడు, వీళ్ళిద్దరి కంటే దుర్మార్గులు సుమలత అని చెప్తామా? అంత పరిచయం లేదు కదా మనకి. ఓవరాల్గా ఒక కేసు స్టడీ చేస్తున్నప్పుడు ఇది యాక్చువల్గా కేసు స్టడీ చేస్తున్నట్టు లెక్క. ఒక్కొక్క వీడియోలో ఏమేమి పెడుతున్నారు అది కూడా కరెక్ట్గా తమ్ములైన ఒకటి పెడతాడు, లోపల ఒకటి ఉంటుంది. అంచేత ఇటువంటి అడిగినప్పుడు మీలాంటి వాడు అడిగినప్పుడు నాలాంటి వాడు చెప్తున్నప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా చెప్పాలి. వాళ్ళకి మంచిగా జరగాలని కోరుకోవాలి. ఏదో దొరికారు కదా అని చెప్పేసి ముగ్గురు చెడగొట్టేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాట్ కరెక్ట్. ఏదో మన వ్యూయర్షిప్ కోసం అది తప్పది. అమ్మాయికి మంచి జరగాలి, భార్యకి డెఫినెట్గా మంచి జరగాలి, అతనికి కూడా జరగాలి. అతను మంచి ఇప్పుడు నిన్నగా మన నేషనల్ అవార్డు వచ్చింది, ఇలాగనే పెట్టేశారు అతనికి.
అంతే. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అది సామరస్యంగానే సెటిల్ అవ్వాలనే కోరుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ.